మీరా ఒక ఫోటో నేను అవును. శోభ గారు ఇలా చేస్తే ఎలా అయ్యో మా శోభ గారి కోడలు అంటే అఫ్ కోర్స్ మేబీ మీకు నాకు కొంచెం అటు ఇటు ఏజ్ గ్యాప్ ఉన్నా వీఆర్ లైక్ సిస్టర్స్. మహాలక్ష్మి కోడలు పేరు ఏంటండి? సిరి 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 సిరి. హ్యాపీగా ఉండాలి. ఫోటో ఎలా తీయాలి? ఫోటో బెంచ్ మార్క్ ఇచ్చేసారు. నాన్న ఫోటో తీ నాన్న. నాకు దీనిలో నుండి తీయరాదు నాన్న. ఎట్లా తీ. శోభ గారు అత్త కోడలు అంటే ఒక బెంచ్ మార్క్ ఇలా వచ్చేది. అత్త కోడలు అంటే ఒక బెంచ్ మార్క్, ఒక స్ట్రాటజీ అని చూపించేశారు. మేము అలాగే ఫ్యూచర్లో మా అదృష్టం బాగుంటే ఇలాంటి కోడలు మా శోభ గారు ఎలా సెలెక్టివ్గా తెచ్చుకున్నారో మేము తెచ్చుకోవాలి. బట్ అప్పటికి నేను నా కోడలతో పోటీ పడేలాగా నా హెల్త్ సెట్ అవ్వాలి. తప్పకుండా తప్పకుండా ఉంటుంది. అంతే మనమే వీడియో తీసావా? ఇట్ వాస్ జస్ట్ అంటే నేను యాక్చువల్లీ ప్రిపేర్ కాలేదు. సో అప్కమింగ్ కదా నాయనమ్మ అమ్మ నెక్స్ట్ ఇది బేబీకి ఉపయోగపడుతుంది అని ఇచ్చాను. ఓపెన్ ఇంటెన్సీ ఇట్స్ నాట్ ఎ సెట్. యాక్చువల్లీ సెట్ అయితే వీళ్ళు పిల్లలు వేసుకుంటారు. ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ యాక్చువల్లీ. సూపర్. లోటస్ దియాస్. దీపం మీరు పూజ గది చాలా బాగా పెట్టుకుంటారు కదా, పూజ గదిలో పెట్టుకుంటారు. ప్రిపేర్ కాలేదు శోభ గారు నేను మిల్కీ విషయంలో. పసుపు అండ్ శోభ గారు దీపం ఎప్పుడు ఉంది. ఐ ట్రూలీ రెస్పెక్ట్ యూ శోభ గారు. నిజంగా నాకు లైఫ్లో ఆదర్శం అంటే మీరే ట్రూలీ. ఎందుకంటే రాయల్ క్వీన్స్లో ఉన్నారు అని కాదు, ఐ ఆల్వేస్ అడ్మైర్ యువర్ లైఫ్ స్టైల్. నేను ఎప్పుడు అనుకుంటాను లైఫ్ అంటే ఇలా ఉండాలి, జీవితం అంటే ఇలా గడపాలి, ఒక గృహిణిగా ఎంత అందంగా చక్కదిద్దుకోవచ్చు ఆ జీవితం అని నాకు ఆశ కలుగుతుంది తెలుసా. అంటే ఐఎమ్ స్టిల్ ట్రావెలింగ్ బట్ స్టిల్ మిమ్మల్ని చూస్తే ట్రూలీ ఇన్స్పైర్. సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు రావడమే నాకు చాలా చాలా సంతోషం. ఎప్పుడు మీరు నాతోనే ఉండాలి శోభ గారు. అదే కోరుకుంటాను. ఇప్పుడు ఇలాగే ఉందాము. ఎక్కడున్నా మనం రోజు మాట్లాడుకుంటామని కాదు కానీ ఇలా ఉండాలంటే. కష్టం వస్తే మాత్రం మిమ్మల్ని అడుగుతారు ఏదైనా సలహా. వాడపడద్దు, ధైర్యం ఉండాలి. జీవితంలో ఎలా గెలవాలో ఎలా నడుచుకోవచ్చు అంటే నేను చెప్పాను కదా నీకు, పిల్లల్ని దృష్టిలో పెట్టుకోవాలి. నీ భర్తని, ఈ ఇల్లు దృష్టి, ఇల్లు ఇల్లని కాదు మన ఇల్లు. మనం ఎక్కడ ఉంటుంది మన ఇల్లు అంటే ఆ ఇంట్లో మనం మహారాణి. మనం చెప్పింది నడవాలి. ఇంకా మనం బాగుంటే అందరు బాగుంటాం. మెయిన్ అది మనం బాగున్నామంటేనే ఇల్లు బాగుంటుంది. కాబట్టి సౌభాగ్యవతిగా ఉంటాం. అన్నీ చూస్తాం. మనవాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ చూస్తాం. చూడాలి ఎందుకు బ్రహ్మాండంగా చేస్తాం. ఇలాంటి మంచి వాళ్ళు ఉంటే నాకు ధైర్యం ఉంటుంది. గెలవాలి, జీవితంలో గెలవాలంటే మిమ్మల్ని ఆలోచనగా తీసుకోవాలి. పసుపు మన ఇంటి పసుపు. సో మచ్. పసుపు నాకు చాలా ఉపయోగం. కాశీ ప్రసాదం అండ్ తిరుపతి కొంతమంది రకాల ఇది కాలం ఇంటికి అన్నిటికీ మంచిది. లేకపోతే ఇంటి కట్టిన పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ పసుపు నాకు చాలా చాలా చూడండి శోభ గారు ఎన్ని తీసుకొచ్చారో. గార్డెన్ ఏమంటారు ఇది? సిలోన్ పచ్చడి దీప. సిలోన్ సీత ఇచ్చింది నాకు. చిన్న మొక్కలు ఇస్తే నేను పెంచుకున్న బోర్డ్ అంత అయింది. అది తెల్లగా ఉంది, అందులో పొన్నగంటి ఉంది. ఇది కూడా చాలా మంచిది. పప్పులో వేసుకోలేదు. ఓకే
అసలు చూడండి నీకు ఏ కూరలు? ఎన్ని రకాలు తీసుకొచ్చారు. అయ్యో. పాపం ఎంతో ప్రేమగా నా కోసం ఈ స్నాక్స్ అన్నీ తీసుకొచ్చారు. థ్యాంక్స్ అలాట్ అండ్ ఇట్ రియల్లీ మీన్ అలాట్. యాకులు నీకు ఏం డౌట్ ఉన్నా ఎలా ఉండాలన్నా నాకు అడుగు. ఇది నాకు అసలు ఐడియా లేదు. అదే. కలిసారు తెల్లగా ఈసారి నేను అందరికి ఒక దాదాపు 100 మంది ఇచ్చినట్టు బస్సు మొత్తం పంచడానికి ఉంచేసాను. అబ్బా ఈసారి నేను గుర్తు పెట్టుకొని చదవాలి ఫస్ట్ ఎప్పుడైనా. ఎందుకంటే అంత ప్యూర్ పసుపు ప్యూర్ పసుపు నేను బయట చేసిన కెమికల్స్ అవుతున్నాయి. నీకు ఒక స్పూన్ ఒక గ్లాస్ పాలలో కలుపుకొని రోజు తాగేసి ఈసారి కూడా నేను నీకు పెద్ద క్వాంటిటీ ఇవ్వడానికి ఖచ్చితంగా. ఏంటంటే మా షష్టి పూర్తి సందర్భంగా దగ్గర పెట్టింది. అప్పుడు రాలేదు, అయితే ఖాళీగా రావద్దనే ఉద్దేశం తీసుకొచ్చాను. ఎన్నో సార్లు వద్దాం అనుకున్నా కానీ బట్ ఇంటికి అన్ఫార్చునేట్లీ వచ్చినప్పుడు చీర పెడతాము. ప్రేమ చాలు. మీ ఇంటికి రావాలి. థ్యాంక్ యూ సో రావాలి మచ్. తప్పకుండా. గుర్తు పెట్టుకుని తెచ్చిచ్చారు. మరి నువ్వు రాలేదు. అమ్మో, స్వచ్ఛమైన పసుపు ఈ కుంకుమేమో అన్ని దేవుళ్ళ దగ్గరికి మొత్తం ఏంటంటే మాకు డైరెక్ట్ లోపల దర్శనాలు. అబ్బా రాత్రి పైన అమ్మవారి ముందు 10 కుంకుమే నువ్వు ఒక 10 తీసుకుని డైలీ పెట్టు. ఓకేనా?